నా పేరు శిరీష. నా ఫ్రెండ్ పేరు పవన్. వాడికి 19 సంవత్సరాలు. ఒకరోజు వాడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పవన్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బాగా ఆడుకుంటాడు. చాలాసేపు ఆడుకుని కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు పెద్దమ్మ దగ్గరికి వస్తుంది. ఏంట్రా కూర్చున్నావు? అందరితో పాటు ఆడుతూ పాడుతూ ఉండాలి కాని ఇలా కూర్చున్నావేంటి అని అడుగుతుంది. ఏం లేదు పెద్దమ్మ, నాకెందుకో ఇష్టం లేదు, నేను ఇలానే కూర్చుంటాను అన్నాడు. ఏమైంది నాన్న, ఎందుకు కూర్చుంటావు? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా చెప్పు అని అడిగినా. కానీ ఏం లేదు పెద్దమ్మ, నాకు ఎందుకో ఇలానే కూర్చుండ బుద్ధి అవుతుంది అంటాడు. సరే లోపలికి రా అని అందరూ బయట ఉన్నప్పుడు పవన్ని లోపలికి తీసుకెళ్తుంది. వాడు ఎందుకో టెన్షన్ పడుతున్నాడు అనుకుని ఆమె కొంచెం రిలీఫ్ అవ్వు అనేసి కాఫీ ఇస్తుంది. కాఫీ వద్దు పెద్దమ్మ, నాకు నేనొక విషయానికి అడుగుతాను, నువ్వు ఏమనుకోకుండా సరే అని ఒప్పుకుంటావా అని అంటాడు. సరే నువ్వేం చెప్తావో చెప్పు, నేను ఒప్పుకుంటాను, అందులో ఏముంది అనేసి చాలాసేపటి వరకు వీడు ఏమంటాడో అని ఆలోచిస్తూ ఉంది. అయితే పెద్దమ్మ, నువ్వు రోజు నైటీలు వేసుకుంటావు, ఇంకా లోపల ఇన్నర్స్ కూడా చాలా లూస్గా వేసుకుంటావు, ఎందుకు అని అంటాడు. అప్పుడు ఎందుకంటే నాకు అలా ఉండటం ఇష్టం అని అంటుంది. కానీ వాడు అలా ప్రవర్తిస్తాడనుకోలేదు. పెద్దమ్మ ప్లీజ్ ఒకసారి నీ బతకాయలు తాకుతాను అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్రా, ఏంటి నీకు ప్రాబ్లం? నువ్వు అలా ఆలోచించడం తప్పు కదా, నేను నీ అమ్మతో సమానం అని అంటుంది. కానీ లేదు పెద్దమ్మ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టపడుతున్నాను అంటాడు. అయితే ఇష్టముంటే నువ్వు నాతో అలా ప్రవర్తించే వాడివి కాదు, నీకు నేను ఏం చెప్పినా అర్థం కాదు, నువ్వు ఈ ఏజ్లో ఇలానే ప్రవర్తిస్తావు, మీ అక్క చెల్లెలకి కొంచెం దూరంగా ఉండు అంటుంది. సో నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు పెద్దమ్మ? నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటున్నాను కదా, ఇంకా నువ్వు వేరే వాళ్ళ గురించి మన దగ్గర ఎందుకు అని అంటాడు. అయితే ఆమె షాక్ అవుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? మీ పెదనాన్నకి చెప్పాలా, మీ నాన్నకి చెప్పాలా అని బెదిరిస్తుంది. బెదిరించినా కానీ వాడు మాత్రం అస్సలు భయపడడు. భయపడకుండా సరే చెప్పుకో, నువ్వు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నావో వాళ్ళకి చెప్పుకో, నాకేం భయం లేదు, నీ పరువే పోతుంది అంటూ తనని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆమె బయటికి వెళ్తామని ఎంత ప్రయత్నించినా కానీ వాడు మాత్రం వెళ్ళనివ్వట్లేదు. అక్కడ తన కూతురు పడిపోయి ఉంటుంది. నా కూతురు కింద పడిపోయింది, నువ్వేం చేస్తున్నావు, నన్ను బయటికి వెళ్ళనివ్వు అని చేస్తుంది. అయితే చాలాసేపటి తర్వాత డోర్ తీసి బయటికి వెళ్ళడానికి అనుమతిస్తాడు. అలా కొంచెం సేపు అయిన తర్వాత ఆమె బయటికి వెళుతుంది. అయితే చాలా భయపడతాడు. బయట ఎవరికైనా చెప్తుందేమో నా గురించి తెలిసిపోతుంది అనేసి. కానీ ఆమె ఎవరికి చెప్పదు. ఆమె చెప్పలేదు కదా అనేసి కూల్గా కారంగా లేకుండా ఉంటాడు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇక నువ్వు మా ఇంట్లో ఉండడం అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళిపో అనేసి వాడిని వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. పార్ట్ -2లో చూద్దాం.